సోనియా ఇంకా తన 6 ఏళ్ల కొడుకు ఒక అపార్ట్మెంట్ లో ఉంటారు. ఒక రోజు సోనియా తన కొత్త మొబైల్ కొనుక్కొని వర్క్ నుంచి ఇంటికి వెళ్తుంది. కిచెన్ టేబుల్ మీద తన మొబైల్ పెట్టి డిన్నర్ ప్రిపేర్ చేస్తుంది. అప్పుడే తన కొడుకు వచ్చి ఆ ఫోన్ తీసుకోవచ్చా అని వాళ్ళ అమ్మని అడుగుతాడు. నువ్వు కాల్స్ ఏమి లిఫ్ట్ చేయొద్దని చెప్పి ఆ ఫోన్ ని తీసుకోమంటాడు. అప్పుడు తన కొడుకు హ్యాపీగా తీసుకొని తన రూమ్ కి వెళ్తాడు. ఒక గంట తర్వాత సోనియా వాళ్ళ అబ్బాయి రూమ్ కి వెళ్తుంది. అక్కడ వాళ్ళ అబ్బాయి ప్రశాంతంగా బెడ్ మీద నిద్రపోతాడు. ఇంకా తన ఫోన్ నేలపై పడిపోయి ఉంటుంది. సోనియా వెళ్ళి ఆ ఫోన్ ఓపెన్ చేస్తుంది. ఆ ఫోన్ లో థీమ్ మారి ఉంటది, వాల్ పేపర్ మారి ఉంటది, ఇంకా రింగ్ టోన్ కూడా చేంజ్ చేసి ఉంటది. అప్పుడు తర్వాత సోనియా గ్యాలరీ ఓపెన్ చేస్తుంది. ఆ గ్యాలరీలో తన కొడుకు క్యూట్ పిక్స్ ఉంటాయి. ఆ ఫొటోస్ అన్ని చూస్తూ లాస్ట్ ఫోటో వరకు వెళ్తుంది. ఆ లాస్ట్ ఫోటో చూడగానే సోనియా బొన్నులో వణికిపోతుంది. ఎందుకంటే ఆ లాస్ట్ ఫోటోలో సోనియా వాళ్ళ అబ్బాయి నిద్రపోతూ ఉంటే ఎవరో ఫోటో తీశారు. ఇంకా ఆ ఫోటోకి కార్నర్ లో ఎవరిదో ఫేస్ ఉంది. ఈ స్టోరీ అనేది రియల్ గా జరిగింది. ఇప్పుడు నేను ఆ ఫోటో చూపించబోతున్నాను. ఇదే ఆ ఫోటో.